చేసుకున్నాడు అనుకో, మరలా ఏం చేస్తూ వచ్చాడు? ఆహాబు చేసిన పనులన్నీ చేశాడంట. ఆహాబు చేసిన చెడ్డ కార్యాలన్నీ చేస్తూ వచ్చిండంట కదా. ఇట్లా చేస్తూ వచ్చాడు. అంతేకాదు మరి తర్వాత ఏం చేస్తూ వచ్చాడంట? మరి ఇశ్రాయేల్ రాజులు నడిచిన మార్గం ముందు నడిచిండంట. ఇశ్రాయేల్ రాజులు ఎలాంటి వాళ్ళు అంటే కొంతమంది చాలా దుర్మార్గులు అనమాట. యూదా రాజుల్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. యూదా రాజులు ఉన్నారు, ఇశ్రాయేల్ రాజులు ఉన్నారు. ఇశ్రాయేల్ రాజుల్లో చాలామంది దేవునికి విరోధంగా నడిచిన వాళ్ళు, చెడు నడత నడిచిన వాళ్ళు. అయితే మరి కొంతమంది ఇశ్రాయేల్ రాజులు నడిచినటువంటి చెడు మార్గాన్ని నడిచిండంట. అక్కడ రాయబడింది చూడండి, 6వ వచనంలో చివరి లైన్లో, అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించును. దేవుని యొక్క దృష్టికి ప్రతికూలంగా నడిచిండంట. ప్రతికూలంగా అంటే దేవునికి విరోధంగా నడిచిండు. దేవునికి అనుకూలంగా నడవలేదు, కానీ దేవునికి ప్రతికూలంగా జీవించిండంట. అంతేకాదు దేవునికి ప్రతికూలంగా జీవించడమే కాదు, 10వ వచనంలో రాయబడింది ఏంటంటే యెహోవాను విసర్జించిండంట. 10వ వచనంలో విసర్జించిండు. విసర్జించడం అంటే అసలు దేవుడు ఎవరో నాకు తెలవదు అన్నట్లు. ఇక దేవునికి నాకు సంబంధం లేదు, అసలు దేవుడు నాకు అవసరం లేదు అని చెప్పి దేవుడిని ఏం చేస్తూ వచ్చాడంట? విసర్జిస్తూ వచ్చాడంట కదా. తర్వాత దేవుని సేవకులు వచ్చి, కొంతమంది దేవుని సేవకులు ఉంటారు కదా, దేవుని సేవకులు ఏం చేస్తాడు? దేవుడు సేవకులను తీసుకొచ్చి పెడతాడు. ఎవరి కొరకు? మన కొరకే, మనకు చెప్పడానికి. ఆ రోజులు కూడా ఏలియాని తీసుకొచ్చి, ఏలియా ద్వారా 21వ అధ్యాయంలో 12వ వచనంలో ఏలియా ద్వారా చెప్పిండు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు ఇట్లా పనులు చేస్తున్నావు, నువ్వు చేసేది తప్పు, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతుందని చెప్పినప్పుడు ఏలియా మాట కూడా వినడు. సరే దేవుడు ఆయన్ని మొత్తిండు. మొత్తితే భయంకరమైన అనారోగ్యం పాలయ్యాడు. తన కడుపులో ఉన్న పేగులన్నీ మాడిపోయినాయి. 2 సంవత్సరాలు బాధపడుతూ వచ్చిండంట, కానీ పశ్చాత్తాపడలేదంట. 2 సంవత్సరాలు దేవుడు తనకు ఆయుష్ ఇచ్చిండు, కానీ తను ఏం చేయలేదంటే పశ్చాత్తాపడలేదంట. అంతేకాదు తన జీవితాన్ని జీవించినటువంటి జీవితం ఏంటంటే ఎవరికి ఇష్టం లేని వాడై చనిపోయిండంట. ఎవరికి ఇష్టం లేని వాడై చనిపోయిండంట. చనిపోయేటప్పుడు ఎవరికి ఇష్టం లేదంట. ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఎవరికి వారి బంధువుల్లో ఇష్టం లేదు, రక్త సంబంధికులు ఇష్టం లేదు, సంఘంలో ఇష్టం లేదు, సమాజంలో ఇష్టం లేదు అనుకుందాం. ఎవరికి ఇష్టం లేదు ఆ వ్యక్తి అంటే. అలాంటి భయంకరమైనటువంటి జీవితాన్ని తను జీవించాడు. సరే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవునికి ఇష్టడిగా ఉన్నాడంటే దేవునికి కూడా ఏం చేయలేదు ఆయన? దేవునికి కూడా ఇష్టడిగా లేకుండా జీవించాడు యెహోరాం. ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించాడంటే చివరికి ఏమైంది అంటే ఆయన 32 సంవత్సరాలు వయసప్పుడు ఆయన రాజ్యం చేయలేడు. 8 సంవత్సరాలే ప్రభుత్వం చేశాడు. 8 సంవత్సరాలు 40 సంవత్సరాలకి ఏమయ్యాడు? 40 సంవత్సరాలకే చనిపోయాడు కదా. అంతేకాదు ఆయన్ని మరి అందరు సమాధులతో, ఇప్పుడు క్రిస్టియన్ సమాధుల తోట ఉంటుంది. క్రిస్టియన్ చనిపోతే ఇప్పుడు హైదరాబాదులో నారాయణ గూడ ఉంటుంది. సేవకులు ఎవరు చనిపోయినా అక్కడ పెడతారు తీసుకెళ్ళి. భక్సింగ్ గారి సమాధి ఉంటుంది అక్కడ. చనిపోయిన సేవకులందరినీ కూడా ఏం చేస్తారంటే ఎక్కడ చనిపోయినా సరే సేవకులందరినీ కూడా ఆ నారాయణ గూడలో ఆ సమాధుల తోటలో పెడతారు. అట్లాగే రాజులు చనిపోతే రాజులందరినీ ఒక స్థలం ఉందన్నమాట. ఆ ఉజ్జయ తోటలో పెట్టేవాళ్ళు తీసుకుని వెళ్ళి. ఆ తోటలో పెడితే రాజుల సమాధులన్నీ అక్కడ ఉండేవి. కానీ ఈయన చనిపోతేనంట ఆ సమాధులు కాకుండా, రాజుల సమాధులు కాకుండా వేరే చోట పెట్టిందంట. చూడండి ఎలాంటి దేవునికి ఆవేశకరమైనటువంటి, దేవునికి దుఃఖకరమైనటువంటి జీవితాన్ని యెహోరాం జీవించాడనమాట కదా. మొట్టమొదటి ఏం చేస్తూ వచ్చాడు? అన్నదమ్ములు చంపిండు. అంటే తను చేసినటువంటి తన పతనానికి తనే కారకుడు అనమాట. యెహోరాం పతనానికి 7 కారణాలు. మొదటి కారణం ఏంటంటే నరహత్య చేశాడు. ఆ నరహత్య కూడా చేసింది ఎవరిని? సొంత తోడబుట్టినటువంటి వారిని, సొంత అన్నదమ్ములను, సొంత తమ్ముళ్ళను చంపిండు కదా. సొంత తమ్ముళ్ళని చంపుతూ వచ్చాడు. తర్వాత ఏం చేశాడు? సరే తమ్ముళ్ళని చంపుతూ వచ్చాడు. రెండోసారి తను చేసిన పని ఏంటంటే ఆహాబు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. సరే ఆహాబు కుమార్తెని నీకు నచ్చింది, పెళ్లి చేసుకున్నావు అనుకో. సరే ఆహాబు కుమార్తెని పెళ్లి చేసుకున్నా దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతించి ఆమెను కూడా దేవుని వైపు తిప్పాల్సింది. కానీ ఆహాబు కుమార్తెని పెళ్లి చేసుకోవడమే కాదు, మూడోది ఏంటంటే ఇశ్రాయేలు ఆహాబు సంతతి వారు చేసినట్లు చేసిండంట. ఆహాబు వారి సంతతి ఏం చేస్తూ వచ్చేవాళ్ళు చదువుకుందాం చూడండి దేవుని వాక్యంలో 11వ వచనం.
2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 11వ వచనం. మరియు అతడు యూదా పర్వతములందు బలిపీఠములు కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుణ్ణి విసర్జించినట్లు చేసెను. యూదావారిని విగ్రహ పూజకు లోబర్చెను. ఇక్కడ చూసినట్లయితే ఆహాబు సంతతి వారు చేస్తూ వచ్చినట్లు చేస్తూ వచ్చాడంట. ఈ 13వ వచనం చూడండి. 13వ వచనం, ఇశ్రాయేల్ రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదా యెరూషలేమును కాపురస్తులను వ్యభిచరింపజేసి. చూసారు, ఇక్కడ మనం చూస్తే ఆహాబు సంతతి వారు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు విగ్రహారాధన చేస్తూ వచ్చారంట. తర్వాత వాళ్ళు దేన్ని పడితే దాన్నే మొక్కుతూ వచ్చారనమాట. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే మరి వ్యభిచరింపజేస్తూ వచ్చారంట. అంటే భయంకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చిండ్రంట. అదే జీవితాన్ని ఈయన జీవించినాడు. ఆహాబు కుమార్తెను చేసుకున్నాడు. ఆహాబు కుమార్తెను చేసుకుని వాళ్ళు చేసినట్లు చేసిండు, కానీ దేవుని పదవదిలో చేయలేదు. తర్వాత ఏం చేస్తూ వచ్చాడంటే ఈ వ్యక్తి ఇశ్రాయేల్ రాజులు నడిచిన మార్గాన్ని నడిచిండంట. ఇశ్రాయేల్ రాజులు నడిచిన మార్గం ఏది? వాళ్ళు చెడ్డ రాజులు నడిచినటువంటి మార్గాన నడిచిందంట. ఇశ్రాయేల్ రాజులు ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చారు? వాళ్ళు ఎలాంటి మార్గాన్ని నడుస్తూ వచ్చారు? చూడండి, 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం, అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని వద్దకు పంపెను. నీ పితరుడగు దావీదునకు దేవుడై ఉన్న యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గం ఎందైనను యూదా రాజైన ఆసా మార్గం ఎందు నడవక. ఇక్కడ మనం చూస్తే నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గం అందు నడవలే. తర్వాత నీ తాత ఉన్నాడు ఆసా, మీ తాతగారు, ఆయన నడిచిన మార్గం కూడా నువ్వు నడవలా. మరి నువ్వు ఎవరి మార్గాన్ని నడిచావు? 13వ వచనం చూడండి. ఇశ్రాయేల్ రాజుల మార్గమందు నడిచి. చూసారా, ఇశ్రాయేలు మార్గమందు నడిచిందంట. ఇశ్రాయేల్ రాజుల మార్గమందు చెడ్డ రాజులు వాళ్ళ మార్గం, వాళ్ళు చెప్పిన ఆలోచనలు, వాళ్ళు చెప్పిన తలాంపులు, వాళ్ళు ఏవైతే చేశారో అవే ఈయన చేసిండంట కదా. ఈయన చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయి? 7 సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. మొదటి సందర్భం ఏంటంటే నరహత్య చేశాడు. సొంత అన్నదమ్ములను తనకంటే యోగ్యులైనటువంటి వారిని చంపిండంట. తనకంటే నీ సహోదరు, మరి 13వ వచనం చివరి లైన్లో ఏముందంటే, నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నువ్వు చంపి ఉన్నావు అంటాడు కదా. నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారిని, అంటే తనకంటే యోగ్యులైనటువంటి వారిని చంపిండంట. రెండో తప్పేంటి? ఆహాబు కుమార్తెని వివాహం చేసుకున్నాడు. వాళ్ళు చేసినటువంటి ప్రకారంగా ఈయన కూడా విగ్రహాల వైపు తిరిగిపోయినాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? ఇశ్రాయేలు రాజులు చేసినట్లుగా చేస్తూ వచ్చాడంట. తర్వాత ఏం చేసిండంట? 18వ వచనం చూడండి. 18వ వచనం, ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనం చూడండి. 8వ వచనంలో 8వ వచనం 8 21వ అధ్యాయం 8వ వచనం, క్షమించండి 10వ వచనం, కాగా నేటి వరకు జరుగుతున్నట్లు ఏదేమీలు యూదావారి చేతి కింద ఉండక తిరగబడిది. యెహోరాము తన పితరుడి దేవుడైన యెహోవాను విసర్జించిన వాళ్ళని. ఇక్కడ మనం చూస్తే 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే యెహోవాను విసర్జించిండంట. తర్వాత యెహోవాను విసర్జించి దేవుని దృష్టికి చెడు నడత నడుస్తూ వచ్చిండంట కదా. చెడ్డ నడత నడుస్తూ వచ్చిండంట. యెహోవాను విసర్జించిండంట. ఇంకా ఈయన గురించి 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. 2వ రాజుల గ్రంథం 8:18లో మనం చూసినట్లయితే దేవుని దృష్టికి ఎట్లా నడిచిండంట? దేవుని దృష్టికి చదవండి. 2వ రాజులు కాబట్టి చెడు నడత నడిచిండంట. ఏం చేశాడు? దేవుని దృష్టికి చెడు నడత నడిచిండంట. చెడు నడత అంటే దేవునికి ఇష్టం లేనటువంటి నడత కదా. దేవునికి ప్రతికూలంగా నడిచిండంట. అందుకని ఇక్కడ 2వ దినవృత్తాంతంలో ఏముందంటే 6వ వచనంలో ఏముందంటే చివరి లైన్లో అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించును. 2వ రాజుల్లో 8వ అధ్యాయం 18వ వచనంలో అయితే చెడు నడత నడిచిండని రాయబడింది. అంటే దేవుని యొక్క దృష్టికి ప్రతికూలంగా చెడు నడత నడిచిండంట.
చెడు నడత. తర్వాత 10వ వచనంలో మనం చదువుకున్నాం, దేవుణ్ణి విసర్జించిండంట. సరే 12వ వచనంలో ఏముంది? ఇన్ని చేసిండు కదా, ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం. ఈయన మరి సొంత తమ్ముల్ని హత్య చేశాడు, చంపేశాడు. నరహత్య చేయకూడదు, అది పాపము. రెండోది, ఆహాబు కుమార్తెని పెండ్లి చేసుకుని వాళ్ళు జీవించినట్లుగానే జీవిస్తూ వచ్చాడు. తర్వాత ఇశ్రాయేల్ రాజులు ఎట్లయితే చెడ్డ జీవితాన్ని జీవించారో, చెడు నడత ఎట్లయితే వాళ్ళు నడిచారో అదే నడక నడిచిండంట. తర్వాత దేవుని దృష్టికి చెడుతనం చేసిండంట, దేవుని దృష్టికి ప్రతికూలంగా నడిచిండంట, దేవుని విసర్జించిండంట. ఇన్ని చేసినప్పుడు దేవుడు ఊరుకుంటాడంటే దేవుడు ఊరుకోవాలా. దేవుడు ఏం చేశాడంటే ప్రవర్తనలు పంపుతూనే ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు మనం దేవుని మాట వినకపోతే దేవుడు ఎవరి ద్వారా ఒకరి ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉంటాడు, మనతో మాట్లాడుతూనే ఉంటాడు. టీవీల ద్వారా కానీ, లేకపోతే సెల్ ఫోన్ల ద్వారా కానీ, లేకపోతే దైవ సేవకుల ద్వారా కానీ, పరిచారికుల ద్వారా కానీ, ఎవరిదో ఒకరి ద్వారా దేవుడు మనతో మాట్లాడిస్తూనే ఉంటాడు. కానీ మనం వినాలి. చాలాసార్లు మనం వినము. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? 12వ వచనం చూడండి. ఆ రోజుల్లో ఏలి అంట ముసలోడు, బాగా ముసలాయన అయిపోయాడు. ఇంకా ఆయన కొనుక్కోబడల ఏలియా. అప్పుడు ఏం చేశాడంటే ఒక పత్రిక రాసి, ఎందుకంటే ఆయన నడవలేని స్థితిలోకి వచ్చేసాడు ఏలియా. అప్పుడు ఏం చేశాడంటే ఒక పత్రిక రాసి 12వ వచనంలో అతని ఎద్దుకు పంపించి ఆజ్ఞాపించాడు. ఏమి చెప్తున్నాడు 12వ వచనంలో? అంతటా ప్రవర్తి అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని ఎద్దుకు పంపెను. నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గం ఎందైనను యూదా రాజుల మార్గం ఎందైనను నడవక ఇశ్రాయేల్ రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచార క్రియల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను చంపి ఉన్నావు. 14వ వచనం, కాబట్టి గొప్ప తెగులుతో చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. 15వ వచనం చూడండి. 15, నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉండువు. అది క్రమేణా ఆ వ్యాధి చేత ఆ పేగులు పడిపోవును. ఇక్కడ ఏం చేశాడు? ఏలియా ద్వారా దేవుడు పత్రిక పంపించాడు. పత్రిక పంపించి తను చేసినవి అన్నీ చెప్పిండు ఏలియా. దేవుడు ఏలియాకి చెప్పాడు. ఏలియా ఏం చేశాడు? ఒక పత్రిక రాసి, మీరు పలానా యెహోరాము ఉన్నాడు, యెహోరాము దగ్గరికి మీరు వెళ్ళండి, ఆయనకి ఈ సంగతులని చెప్పండి, ఆయన ఒకవేళ మార్చుకుని ఆయన పశ్చాత్తాపడతాడేమో అని చెప్పి ఏం చేశాడంటే ఒక పత్రిక రాసి పంపించిండు. పంపించి నువ్వు నీ తమ్ముళ్ళని చంపినావు, తర్వాత ఆహాబు కుమార్తెలను వివాహం చేసుకున్నావు, ఇశ్రాయేల్ రాజులు నడిచిన మార్గాన్ని నడుస్తూ వచ్చినావు, దేవుని దృష్టికి నువ్వు చెడుతనం చేసావు, దేవుని దృష్టికి ప్రతికూలంగా నడిచినావు, దేవుని విసర్జించినావు. కాబట్టి నా మాట విను నాయనా, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు ఈ రీతిగా చేసినావు. కాబట్టి దేవుడు నీ మీదకి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు దేవుడు నీ మీదకి తెగులు తీసుకుని వస్తున్నాడు. 14వ వచనం చూడండి. 14వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 14వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలు, నీ వస్తు వాహనములన్నిటినీ మోతును. 15వ వచనం కూడా అందరూ కలిసి చదువుకుందాం. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివైయుండువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోను చెప్పిండు. నీ పేగులు పడిపోతాయి, నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పిండు. చెప్పినప్పుడు ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి. దేవుని దగ్గరికి అప్పుడైనా దేవుని దగ్గరికి తిరగాలి. కానీ తిరగలే. చెప్పిండు, విన్నాడు కదా. చాలాసార్లు అట్లా దేవుడు మనకు వాక్యం ద్వారా హెచ్చరిక చేసినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఈ చెవితో వింటాం, ఈ చెవితో విడిచిపెడతాం అనమాట. ఈ చెవితో వింటాం, ఈ చెవి తినబెడతాం. ఈ రోజులు ఇప్పుడు కొత్త బాధలు వచ్చేసినాయి. కొత్త బాధ వచ్చేసింది. ఈ రోజులు ఇది చెప్పటంలా, అదిగో పలానా చోట భూకంపం జరగబోతుంది. మొన్న ఎక్కడ భూకంపం జరిగింది. ఈ పాస్టర్లు అక్కడ భూకంపం జరగబోతుందనే దాని గురించి చెప్పరు. ఇదిగో పలానా చోట రైలు యాక్సిడెంట్ అవుతుంది, పట్టాలు తప్పుతున్నాయి అని ఈ చెప్పరు వాళ్ళు. లేకపోతే నీకు ఈ నష్టం జరగబోతుంది, నీకు ఈ రోగం జరగబోతుంది అని చెప్పరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక టిక్కు మొదలు పెట్టారు. ఇక్కడ కూర్చున్నారనుకోండి, నీకు ఇదిగో ఈ ప్రాబ్లం ఉందరా, లేచిరా, ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నా. వాళ్ళ పేర్లు ముందే తెలుసుకుంటారంట. మరి ముందే చెప్పొచ్చు కదా. దేవుడు నీకు వాళ్ళ పేరు చెప్పినప్పుడు
ముందే ఆ దేశంలో భూకంపం వస్తుంది, లేకపోతే ముందు జగన్ ఓడిపోతాడని చెప్పొచ్చు కదా. అట్లా చెప్పరు, జగన్ గెలుస్తాడని చెప్పారు చాలామంది. జగన్ ఓడిపోయిండు, కేసీఆర్ కారు తిరుగుతానే ఉండదు అన్నారు, ఇవి చెప్పరు. ఆ రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు అంటే నీకు జరిగే విషయాలు చెప్పేవాళ్ళు. సేవకులు అంటే ఏంటంటే నీకు జరగబోయే విషయాన్ని చెప్తారు సేవకులు. దేవుడు ఆ మాటలు చెప్పిస్తాడు. నీకు నచ్చేది కాదు, నీకు ఇష్టమైంది కాదు చెప్పేది, నీకు నీ జీవితంలో జరగబోయేది దేవుని సేవకుల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఇప్పుడు ఏలి ఏమన్నాడు, నువ్వు లేవబోతున్నావు, దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు, నువ్వు స్వస్థత కలుగుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు, ఇవన్నీ చెప్పిండు ఏలియా. అవన్నీ చెప్పలా. ఏం చెప్పిండు ఆయన? జరగబోయే విషయాన్ని చెప్పిండు. ఏమని చెప్పిండు? నువ్వేమైపోతావు 14వ వచనంలో ఏం చెప్పిండు ఆయన? కాబట్టి గొప్ప తెగుళ్ళ చేత ఏం చేస్తావు? యెహోవా నీ పిల్లలను, నీ భార్యలు, నీ వస్తు వాహనం అన్నిటిని మొత్తుతాడు. నీకు ఆరోగ్యం పాడైపోద్ది, తర్వాత నీ పిల్లలు పాడైపోతారు, నీ వస్తు వాహనములన్నీ కూడా దేవుడు మొత్తుతాడని చెప్పిండు. తర్వాత ఏం చెప్పాడు 15వ వచనంలో? నువ్వు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉంటావు, అది దినక్రమేణా వ్యాధి చేత పేగులు పడిపోతాయని చెప్పిండు. జరగబోయేదాన్ని చెప్పిండా లేదా? జరగబోయేదాన్ని చెప్పిండు. అంతేగాని లేని విషయాలు చెప్పలా. చెప్పినట్లుగానే జరిగింది కదా. అయితే ఎందుకు జరగబోయే విషయాలు చెప్పినాడు? నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి. నువ్వు ఈ పాపంలో ఉన్నావు యెహోరాము, నువ్వు చేసింది తప్పు, నువ్వు ఈ పాపంలో ఉన్నావు, నువ్వు ఈ అతిక్రమంలో ఉన్నావు, నీ స్థితి బాగోలేదు, నువ్వు చనిపోతే నరకానికి పోతావు, ఇదిగో నీకు రోగం రాబోతుంది, దేవుడు నిన్ను మొత్తుతాడు, నీ పిల్లలను మొత్తుతాడు, నీ వస్తు వాహనములన్నీ దేవుడు మొత్తుతాడు, నువ్వు చనిపోతావు అని చెప్పిండు. అంతేకాదు ఆ వ్యాధి క్రమేణా ముదిరిపోయి నువ్వు చనిపోతావని చెప్పిండు. చెప్పినప్పుడు ఏం చేయాలి? పశ్చాత్తాపడి దేవుని దగ్గర వేడ్చి తన పాపాలన్నీ ఒప్పుకుని దేవుని దగ్గరికి రాలే. చెప్పినట్లుగానే ఏమైంది? 16వ వచనం, మరియు యెహోవా మీదకి ఫిలిష్తీయులను, కూషీయులను, షేరువును, అరాబీలను రేపగా. 17వ వచనం చూడండి, వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో సొరబడి రాజు నగర్ నందు దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకుని పోయారు. అతని కుమారులు కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను ఏడవబడలేదు. ఏం చెప్పిండు? చెప్పినట్లుగానే జరిగింది. అందరిని భార్యలను పట్టుకుపోయారు. ఆ రోజుల్లో భార్యలు బాగుండేవాళ్ళు రాజులకి. వాళ్ళు భార్యలను పట్టుకుపోయారు, పిల్లలను పట్టుకుపోయారు, వస్తు వాహనాలన్నీ పట్టుకుపోయారు. ఒక్కడు మాత్రం మిగిలిండంట. ఒక్కడు మాత్రం ఎందుకు మిగిలాడు అని అంటే అది దేవుని యొక్క సంకల్పం. ఏమన్నాడు? దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. అయ్యా నీ సింహాసనం మీద ఖచ్చితంగా ఒకడు ఉంటారు అన్నాడు, నీ కుమారుల్లో, నీ సంతతి వారిలో ఒకడు రాజ్యం వెళ్తాడు అన్నాడు. కనుక ఇప్పుడు ఆ ఒక్కడు కూడా వెళ్ళిపోతే దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడదు. దావీదు కుటుంబీకుల్లో ఒకడు ఉండాలి. కాబట్టి అందుకని దేవుడు ఏం చేశాడు? దావీదు కుటుంబీకుల్లో ఒకరిని యెహోయాహాజుని ఉంచిండు. యెహోయాహాజుని తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? అందరిని తీసుకుని పోయినాడు. అప్పటికైనా పశ్చాత్తాపం కలిగిందా అంటే ఈ మనిషికి అప్పుడు కూడా పశ్చాత్తాపం కలగలే. తర్వాత ఏమైంది? తర్వాత చదువుకుందాం చూడండి, 18వ వచనం. 18, ఇది అంతే అయిన తర్వాత యెహోవా కుదరజాలని వేద చేత అతని ఉదరమున ముత్తినందున అతడు 2 సంవత్సరాలు వ్యాధి బలమగసు వచ్చి వ్యాధి బలమైతే వచ్చు. ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతను మరణమైంది. ఇక్కడ మనం చూస్తే బహు వేదన అంట. కడుపులో ఉన్న పేగులన్నీ లూజ్ అయిపోయినాయి, మొత్తం మాడిపోయినాయి. పేగులన్నీ మొత్తం మాడిపోతే ఈ వ్యాధితోనైనా కొంచెమైనా 2 సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడ్డాడంట. ఎలాంటి బాధ అంటే బహు బాధపడ్డాడంట ఈ వ్యాధితో. కానీ దేవుని దగ్గరికి మాత్రము రాలేదంట, దేవుని వైపు మాత్రము చూడలేదంట, దేవుని వైపు మాత్రము తిరగలేదంట కదా. దేవుని వైపు తిరిగిండా? దేవుని వైపు తిరగలేదంట, పశ్చాత్తాపడలేదంట. అరే ఏలియా చెప్పిన మాట కరెక్టే కదా, మా తాతగారు ఆశ దినాల్లో జరిగినాయి, మా నాన్నగారి దినాల్లో జరిగినాయి,
నా దినాల్లో కూడా జరిగినాయి సూచనలు ఉన్నాయి కదా అని చెప్పి ఏం చేయలేదు, పశ్చాత్తాపడలే. 2 సంవత్సరాలు వ్యాధి బలమవుతూ ఏం చేస్తూ వచ్చాడంట. ఎలాంటి వ్యాధి అంట అది? కుదరజాలని వ్యాధి. యెహోరాము దగ్గర డబ్బులు లేవా? డబ్బులు మస్తున్నాయి. ఎక్కడికి పోయినా తగ్గే వ్యాధి కాదు అది, ఎక్కడికి పోయినా తగ్గే వ్యాధి కాదు. ఆ వ్యాధి చేత బహు బాధపడుతూ 2 సంవత్సరాలు ఆయన బాధపడుతూ బహు వేదన నొందుతూ ఏం చేశాడు? చచ్చిపోయాడు. ఎందుకు 2 సంవత్సరాలు దేవుడు ఆయుసిచ్చిండు? అప్పుడే వెంటనే చచ్చిపోవచ్చు కదా. 2 సంవత్సరాలు దేవుడు తనకి ఎందుకు ఆయుసిచ్చిండంటే ఈ 2 సంవత్సరాల్లో ఏం కావాలి? మనం మార్పు చెందాలి, బాగుపడతాడు, పశ్చాత్తాపడతాడు, తన తప్పుని తెలుసుకుంటాడు, నా వైపు చూస్తాడని చెప్పి దేవుడు చూసిండు. కానీ ఆ వ్యక్తి దేవుని వైపు రాలేదు, దేవుని చూడలే, దేవుని మీద ఆధారపడలేదు, దేవుని హత్తుకోలేదు, తప్పు తెలుసుకోలేదు, తను చేసింది పొరపాటు గ్రహించలేదు, పశ్చాత్తాపడలేదు, మరలా దేవుని దగ్గరికి రాలేదు. నేను నా తమ్ముళ్ళని చంపానని, లేకపోతే ఆహాబు కుమార్తెని పెళ్లి చేసుకుని విగ్రహాలకు బలర్పించినటువంటి వాటిని తినుకుంటూ నేను విగ్రహాలు మొక్కుతూ వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ రాజులు దుర్మార్గులు వాళ్ళు నడిచిన మార్గంతో నేను నడుస్తూ వచ్చిన తర్వాత దేవుని దృష్టికి నేను ప్రతికూలంగా, దేవుని దృష్టికి చెడుతనం నడుస్తూ వచ్చాను అని తన తప్పులు తెలుసుకోలేదు. అరే నేను దేవుణ్ణి విసర్జించాను కదా, నన్ను సృష్టించిన 10వ వచనంలో దేవుణ్ణి విసర్జించిండంట. నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నేను విసర్జించాను, దేవుని నేను త్రోసివేశాను, నా చిత్తానుసారంగా నా ఆలోచన ప్రకారం నేను వెళ్ళిపోతూ వచ్చినాను. దేవుడు ఎంత కృపగలగవాడు, తన ప్రవర్తన పంపించి ఏలియా ద్వారా పత్రిక పంపించి నాకు హెచ్చరిక ఇచ్చిండు కదా. అయినప్పుడు కూడా పశ్చాత్తాపడదాం, ఎందుకులే దేవుడు స్వస్థపరుస్తాడు కదా, దేవుని వైపు తిరుగుదాం, దేవుని మనం ఆధారపడదాం అనేటువంటి మనస్థానికి లేదు, కొంచెం కూడా పశ్చాత్తాపడలేదన్నమాట. అందుకని ఆ వ్యాధి చేత ఏం చేస్తూ వచ్చాడు? దినక్రమేణ ఆ వేదన పడుచు ఆయన చనిపోతూ వచ్చిండంట. 19వ వచనం చూడండి, 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 19వ వచనాన్ని. 2 సంవత్సరములు వ్యాధి బలమగుసు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నందుసు అతడు మరణమైంది. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఏం చేస్తూ వచ్చారంట? ఉత్తర క్రియలు అంటే ఏంటి? భూస్థాపన. ఉత్తర క్రియలు అంటే సమాధి కార్యక్రమం కదా, దండలేసి కదా, కొంచెం మంచిగా పెట్టి తీసుకొచ్చి ఇవన్నీ చేయలేదంట. సమాధి కార్యక్రమం సరిగా చేయలేదంట. ఎలాంటి కార్యక్రమం చేశారంట వాళ్ళు? ఉత్తర క్రియలు సరిగా చేయలేదు. ఇప్పుడు ఒక మంత్రి చనిపోతే ఏం చేస్తారు? లేకపోతే ఒక అధికారి చనిపోతే ఏం చేస్తారు? ఒక ప్రధానమంత్రి, లేకపోతే ఇట్లా ఇందిరాగాంధీ చనిపోయింది, ఆమెకి ఏం చేశారు వాళ్ళు? ఒక రాజు చనిపోతే ఏం చేస్తారు? గంధపు చెక్కలు తీసుకుని వచ్చి ఎంతగానో ఏం చేస్తారు? పెద్ద సమాధి కడతారు. తర్వాత ఎంతో ఉత్తర క్రియలు అన్నీ మంచిగా చేస్తారు సమాధి కార్యక్రమం కదా. అట్లా ఈ వ్యక్తికి చేయలేదంట. రాజులకి ఎట్లా చేస్తారు? దేశాన్ని ఏలేటువంటి రాజుకి ఎట్లా చేస్తారు? మంచి పెట్టి తెచ్చి మంచిగా అన్ని రకాలుగా ఏవేవో అయితే చేయాలో అన్ని రకాలుగా సమాధి కార్యక్రమం చేస్తారు. కానీ ఈయనకి అట్లా చేయలేదంట. ఇంకా అంతేకాదు, అతని గురించి రాయబడింది ఏంటంటే 20వ వచనం చదువుకుందాం చూడండి, అందరు కలిసి చదువుకుందాం. 20వ వచనం. అతడు ఏలన ఆరంభించినప్పుడు 30 ఏండ్లవాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేనివాడే అతడు చనిపోయింది. రాజులు సమాధులు గాక దావీదు పురమందు వేరొక చోట జనులు అతనిని పాతిపెట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరికి ఇష్టం లేదంట. సరిపోయేటప్పుడు ఏం లేదు, ఎవరికి ఇష్టం లేదంట. ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, భార్యకి ఇష్టం లేదు, భర్తకి ఇష్టం లేదు, బంధువులకి ఇష్టం లేదు, రక్త సంబంధికులకి ఇష్టం లేదు, ఎవ్వరికి ఇష్టం లేదు. ఎవ్వరికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించు. సరే, ఎవ్వరికి ఇష్టం లేకపోయినా లేకపోయినా కనీసం దేవుని కన్నా ఇష్టంగా ఉండాలి కదా. కనీసం దేవుని కూడా ఏం లేదు, దేవునికి ఇష్టడిగా లేదంట. ఎవ్వరికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని తాను జీవించిండంట. అందరు అనుకుంటున్నారంట, అరే ఆడు చచ్చిపోయిండా, వాడు పెద్ద దుర్మార్గుడు రావాడు, యెహోరాము చచ్చిపోయిండా, సరే వాడు చచ్చిపోయిండు, మంచి పని అయింది. అరే ఎవడు కూడా ఏడవలేదంట. ఇష్టం లేకపోతే ఏడుస్తారా? ఇష్టం ఉంటే ఏం చేస్తాం? ఇష్టం ఉంటే ఏడుస్తాం. ఇష్టం లేకపోతే ఎవరు ఏడ్చిన వాళ్ళు లేడు.
భార్య ఏడ్చింది లేదు, పిల్లలు ఏడ్చింది లేదు, తన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏడ్చింది, ఎవరు ఏడ్చింది లేదు. అందరూ అనుకుంటున్నారు మంచి పని అయింది, పోయింది, దరిద్రం వదిలిపోయిండు. అరే రాజుల సమాధి దగ్గర ఎందుకు రా వాడిని తీసుకెళ్ళి వేరే చోట వేయండి, వేరే చోట బాధ పెట్టిండు తీసుకెళ్ళి. అంటే అలాంటి జీవితాన్ని ఎందుకు జీవిస్తూ వచ్చాడు? దేవుడు మనకు చెప్పేది ఏంటంటే మనము సాధ్యమైతే అందరితో ఇష్టంగా ఉండడానికి ప్రయత్నించాలి. సర్వసాధారణంగా కొంతమంది మనల్ని ఇష్టపడరు. కొంతమంది యేసు ప్రభువారిని ఏమన్నారంటే కొంతమంది మంచోడు అన్నారు, కొంతమంది చెడ్డోడు అన్నారు. అందరూ మనల్ని ఇష్టపడరు, కానీ కొంతమంది అయినా మనం అంటే ఇష్టపడాలి, కొంతమంది అయినా మనం అంటే ఇష్టపడాలి. సరే అసలు అందరూ ఇష్టపడకపోయినా దేవుడైతే మన ఎందుకు ఇష్టపడాలి? మనం చేసే పనులు, మనం చేసే కార్యాలు, మనం నడుచుకునేటువంటి క్రియలు ఇవన్నీ దేవుడికి అయితే ఇష్టంగా ఉండాలి. కానీ దేవునికి ఇష్టం లేదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఎవ్వరికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించు. అట్లా జీవించకూడదు. రేపు మనం చనిపోతే మన కొరకు నలుగురు ఏడవాలి. మనం చనిపోతే మరి నలుగురు మన వెంట రావాలి. మనం హాస్పిటల్ ఉంటే 10 మంది రావాలి మనం చూడటానికి. అంత మంచి పేరుని తెచ్చుకోవాలి. పలానా వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడంటే 10 మంది రావాలి నీ దగ్గరికి చూడటానికి. అట్లాంటి జీవితాన్ని మనం తెచ్చుకోవాలి, అలాంటి మంచి పేరుని తెచ్చుకోవాలి. రేపు మనం చనిపోతే మనం బతకం, శాశ్వతం కాదు. రేపు మనం చనిపోతే 10 మంది మన దగ్గరికి వచ్చి ఏడవాలి, 10 మంది సంతోషించొద్దు, 10 మంది మంచి పని అయిందిరా, దరిద్రపు బతుకు బతికిండి వాడు అనేటట్టుకు మనం ఉండకూడదు. చండాల బతుకు బతికింది ఆమె, దరిద్ర బతుకు బతికిండి, ఇట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. కానీ మనం చనిపోతే నలుగురు మనం, అందుకని మరి అలాంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి. కానీ యెహోరాము అలాంటి జీవితాన్ని జీవించలేదంట. ఎవరికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించిండంట. ఎందుకు అలాంటి జీవితం కదా? ఒకసారి ఒక సేవకుడు చెప్పిండు, వాళ్ళది సిరిచెల్ల అంట. సిరిచెల్ల అయితే కరోనా వచ్చి వాళ్ళ నాన్నగారు చనిపోయిండు. ఆయనకి 2 కూతుళ్ళు, భార్య. ఆ పిల్లలిద్దరు కూడా బాగా టెన్షన్ పెట్టుకున్నారు. బాగా వాళ్ళ నాన్న చనిపోయాడని బాగా ఏడుస్తున్నారు, వేదన పడుతున్నారు. అయ్యో మా నాన్న ఉంటే, మా నాన్న ఎంతో మమ్మల్ని ప్రేమించాడు, మా నాన్న మాకు ఎంతో చూసుకున్నాడు, మా నాన్న మమ్మల్ని ఎంతో ప్రేమించాడు, మా నాన్న చేసిన పనులు, మా నాన్న మా కొరకు ఎంతో కష్టపడ్డాడు. ఇట్లా ఆ పిల్లలు ఆ నాన్నని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎందుకనంటే వాళ్ళ నాన్న అంత ప్రేమగా చూశాడు ఆ పిల్లలను. అయితే ఒకరోజు వాళ్ళ బంధువులు ఏం చేశారంటే ఇంటికాడ ఉంటే పద్దాక ఇట్లాగే వాళ్ళ బాపుని జ్ఞాపకం చేసుకుని పద్దాక వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి వాళ్ళ బంధువులు ఏం చేశారంటే మా ఇంటికి రండి, కొన్ని రోజులు మా ఇంటికాడ ఉందరు కానీ అని చెప్పి ఆయన భార్యని వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకుని పోయినరంట. పోతుంటే ఒక బ్రిడ్జి వచ్చిందంట, పెద్ద క్యాన్లు ఉందంట, పెద్ద కాలు ఉంటే ఆ బ్రిడ్జి వచ్చిన తర్వాత బ్రిడ్జి కాడ ఆగినరండి. ఇక్కడ ఒక ఫోటో దిగుతాం ఆపు అని చెప్తే నిజమే కదా ఫోటో దిగుతారు కదా అని చెప్పి ఆపినరంట. కారు ఆపితే వాళ్ళు ఫోటో దిగినట్టే దిగి ఇద్దరు అందులో దూకేశారు. ఎవరు? వాళ్ళ పిల్లలిద్దరు. వాళ్ళ పిల్లలిద్దరు ఆ కాలువలో దూకేసి ఇద్దరు చనిపోయినరంట. జరిగిన విషయమే. ఎందుకని చనిపోయారు ఆ పిల్లలిద్దరు అంటే వాళ్ళ నాన్న అట్లా ప్రేమించాడు వాళ్ళను. మా నాన్న లేనప్పుడు మేము ఎందుకు ఉండాలి? మా నాన్న చనిపోయాడు కాబట్టి మేము ఉండం, మేము కూడా చనిపోతామని చనిపోయిన వాళ్ళు అట్లా. కారణం ఏంటంటే అంతగా ప్రేమించిండు, అంత మంచితనాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి మంచి స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. కానీ మనం ఉంటాం చాలాసార్లు యెహోరాములాగా, మన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే అబ్బా ఎంత పని అయింది, దరిద్రం వదిలిపోయాడు. ఇలాంటి జీవితం మనకొద్దు. అది దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం. అలాంటి జీవితం మనకొద్దు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, కనీసం దేవునికి ఇష్టమైనట్లుగా జీవిద్దాం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని యెహోరాము ఎవరికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవించిండంట. ఎవరికి ఇష్టం లేదంట కదా. అలాంటి జీవితాన్ని కాకుండా అందరికి ఇష్టమైనటువంటి జీవితం. అందరితో మాట్లాడదాం, ప్రేమ కొరకు పలకరించు, అందరినీ హెచ్చరిక చేయి, అందరితో మంచితనంగా ఉండు. రేపు మన అమ్మడు వచ్చేది మంచితనమే, మనం మాట్లాడే మాటే మనం సంపాదించుకోవాలి. సంఘంలో, సమాజంలో పలానా వ్యక్తి, పలానా ఆమె, పలానా బెదరు, పలానా సిస్టరు చాలా మంచిది, నిన్ను జ్ఞాపకం చేసుకుని 10 రోజులు ఏడవాలి. ఉన్నాం అలాంటి స్థితిలో కదా. కొన్నిసార్లు కుటుంబంలో ఎవరైనా సరిపోతే ఎవరు ఏడవరు. ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? ఉండని రోజులు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టిండు, మమ్మల్ని పట్టించుకోలేదు, మా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది, ఆయన పోయినాక ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం, లేకపోతే ఆయన పోయినాక మేము మంచిగా ఉన్నాం అనే కుటుంబాలు కూడా లోకంలో ఉన్నాయి.
కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు హెచ్చరిక చేసేది ఏంటంటే, నీ జీవితం ఎట్లా ఉంది? దేవుడు నీకు వస్తున్నటువంటి కష్టాలు, నీకు తీసుకొస్తున్నటువంటి బాధలు, నీకు వస్తున్నటువంటి బాధలు, కష్టాలు, ఇవన్నీ బట్టి దేవుని తోటి తిరుగుతున్నావా కదా? దేవుని తోటి తిరగాలి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, మనల్ని స్వస్థపరిచేది దేవుడే. నీ దగ్గర ఎన్ని వేలున్నా, ఎన్ని లక్షలున్నా నిన్ను ఎవరు బాగు చేయలేరు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుడు శక్తివంతుడు. ఆయన నిన్ను బ్రతికించాలంటే బ్రతికించగలడు. దేవుడు నిన్ను ఏ స్థితిలోనికి తీసుకురావాలంటే ఆ స్థితిలోనికి దేవుడు తీసుకురాగలడు. బైబిల్లో రాయబడింది, ఎండిన చెట్టుని చిగురింప చేయగలడంట, చిగురించిన చెట్టుని ఎండిపోయినట్లు చేయగలడంట. దేవుని ఆ శక్తి ఉంది. దేవుడు శక్తిమంతుడు. ఎండిపోయిన చెట్టుని చిగురింపజేస్తాడంట. ఎండిపోయిందిరా ఈ చెట్టుగా అయిపోయిందిరా దీని పని, ఇది కులిపోయిందిరా అనుకున్న దాన్ని కూడా చిగురింపజేస్తాడని ఉంది ఎహెజ్కేలు గ్రంథంలో కదా. మరి చిగురించిన చెట్టు ఎండిపోయినట్లు కూడా చేస్తాడు. దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు, దేవుడు బాగు చేసే దేవుడు. మనం ఆయన తట్టు తిరగాలి, ఆయన తట్టు తిరగాలి. ఈరోజు మరి నేను నిన్నటి దినాన్ని ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఏ వాక్యం అవసరం, నాకే, నీ సంగతి కాదు, నాకే మాటలు అవసరం, తర్వాత నీ ప్రజలకు ఏ మాటలు అవసరం. నిలబడి నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, కూర్చున్న నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం రెండంచెలు కలిగి అడగం. దేవుడు మనందరితో మాట్లాడతాడు. మన జీవితం ఎట్లా ఉంది? మనం చూస్తూ వచ్చినప్పుడు అమ్మ ఈమె కూడా చర్చికి పోతుందా అనేటువంటి స్థితిలో ఉంటున్నాం. ఈయన కూడా గుడికి పోతున్నాడా ఇలాంటి స్థితిలో ఉంటున్నాం కదా. అంతేకాదు, ఎవరికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని నేను మనం కలిగి ఉంటున్నామేమో. ఇతరులను బాధపరిచే జీవితం, ఇతరులను నొప్పించే జీవితం, ఇతరులకు మంట పుట్టేటువంటి జీవితాన్ని, ఇతరులకు ఇష్టం లేనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. కానీ అందరితో ఇష్టపడటానికి దాదాపు వీలైనంత మటుకు అందరూ మనల్ని ప్రేమించేటట్లుగా, మన కొరకు అందరినీ మనము ప్రేమించే బిడ్డలంగా నేను మనం ఏం కావాలి? అందరినీ ప్రేమించేటువంటి మనసును మనం కలిగి ఉండాలి. బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం ముగించుకుందాం. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం ఏబు గ్రంథానికి ముందు ఉంటుంది. ఎస్తేరు గ్రంథం ఏబు గ్రంథానికి ముందు ఉంటుంది. ఏబు గ్రంథానికి ముందు 10వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము ఏబు గ్రంథానికి ముందు ఉంటుంది. 10వ అధ్యాయం 3వ వచనం, 10:3. అందరూ కలిసి చదువుకుందాం 10వ అధ్యాయం 3వ వచనాన్ని. తీయండి, మీ లేఖనం ఉందేయండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఏబు గ్రంథానికి ముందు ఉంటుంది చూడండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదుల్లో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టడుగా ఉండెను. చాలామందికి ఇష్టడుగా ఉన్నాడంట. చాలామందికి వాళ్ళ క్షేమం గురించి విచారించేవాడు, వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి వాడు, వాళ్ళతో క్షేమంగా మాట్లాడేటువంటి వాడు. ఆ దేశంలో చాలామందికి ఇష్టడుగా జీవించిండంట. చాలామందికి ఇష్టడుగా. మనం కూడా ఎట్లా ఉన్నాం? యెహోరాము ఏం చేస్తూ వచ్చాడు? ఎవరికి కూడా తనంటే ఏం లేదంట, ఇష్టం లేదంట కదా. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం యెహోరాము గురించి 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 20వ వచనం చివరి లైన్లో ఎవరికి ఇష్టం లేనివాడే చనిపోయిందంట. ఎవరికి ఇష్టం లేనివాడే కదా. కొంచెమైనను మంచితనం లేనటువంటి వాడే చనిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలోని పేజీ తిప్పండి, 24వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 15-16 వచనాలు. అందరూ కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 24, 15 వచనం, 16 వచనం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలు దేవుని దృష్టికిని తన ఇంటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించును గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టి. ఇక్కడ యెహోయాదా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయన ఎవరంటే ఒక యాజకుడు. ఈయన చనిపోయినప్పుడు
ఎన్ని సంవత్సరాలు బతికిందంటే ఈయన 15 వర్షం చూడండి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడంట. 16 వర్షం చూడండి. అతడు ఇశ్రాయేలు దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించింది కదా. తాను ఇశ్రాయేల్ దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి కూడా ఏమయ్యాడంట? మంచివాడిగా ప్రవర్తించిందంట. తర్వాత దావీదు పట్టణమందు తన రాజుల సమాధి దగ్గర తనను బాధ పెట్టారంట. రాజును తీసుకెళ్ళి యెహోరామును తీసుకుని వెళ్ళేమో రాజుల సమాధులు కాకుండా ఎక్కడో పాతి పెట్టారు. ఒక కుక్కను కనుక పారేసినట్టు పారేసాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని యెహోయాదాను తీసుకుని వచ్చి రాజుల సమాధిలో పెట్టారు. కారణం ఏంటి? వీళ్ళిద్దరికి ఉన్న తేడా ఏంటంటే ఇతను జీవించినాడు దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై జీవించిండంట. మన ఇంటి వారి దృష్టికి, మన ఇంటి వారిని మనం ప్రేమించాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే నీ భార్యని ప్రేమించడం నేర్చుకో, నీ భర్తను ప్రేమించడం నేర్చుకో, నీ పిల్లలను ప్రేమించడం నేర్చుకో, నీ తల్లిదండ్రులు ప్రేమించడం నేర్చుకో. మొట్టమొదట మన ఇంటి వారిని మనం ప్రేమించాలి. తర్వాత మన సంఘంలో ఉన్నటువంటి వారిని మనం ప్రేమించాలి. మనం అలాంటి ప్రేమ కలిగినటువంటి వారమే ఉండాలి. ఎవరికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని మనం కలిగి మనము జీవించకూడదు. యెహోరాము కూడా ఏం చేస్తూ వచ్చాడంట? ఎవరికి ఇష్టం లేనటువంటి వాడై చనిపోయిందంట. అలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని ఎందుకు జీవిస్తూ వచ్చాడు? యెహోరాము పతనానికి గల కారణాలు ఏంటి అంటే, యెహోరాము పతనానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే అరే నరహత్య చేస్తూ వచ్చాడు, అహాబు కుమార్తెని పెళ్లి చేసుకుంటూ వచ్చాడు, ఇశ్రాయేల్ రాజులు నడిచిన నడత నడుస్తూ వచ్చాడు, దేవుని దృష్టికి ప్రతికూలంగా చెడుతనం నడుస్తూ వచ్చాడు, దేవుని విసర్జించాడు, దేవుని ప్రవర్తన మాట వినలేదు, తర్వాత పశ్చాత్తాపడలేదు. చివరికి ఏమైంది? తను నష్టపోయినాడు, తన కుటుంబ వ్యవస్థను కూడా ఏం చేశాడు? నష్టపోయాడు. ఒకవేళ మన జీవితాల్లో కూడా ఎవరికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నామేమో మనం పరీక్షించుకుందాం. వాక్య వెలుగులో